నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి. ములక శివసాంబిరెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెనాలిలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి అనంతరం పార్టీ కార్యాలయం నుండి రచ్చికపేటలోని చాకలి ఐలమ్మ పార్క్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడాల్సిన మనిషి నేడు దానిని నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక ముఖ్యమంత్రి పర్యటన కోసం పచ్చని చెట్లను నరికివేసిన ఘటనలను ఇటీవల చూశామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఇంట ఒక వృక్షాన్ని నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సమాజానికి మార్గదర్శకులుగా నిలవవచ్చన్నారు. సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందుగా ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. తన హయాంలో ఆక్రమణలు తొలగించి చాకలి ఐలమ్మ పార్క్ ను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటుంటే పరదాల చోటున వచ్చే ముఖ్యమంత్రిని చూసాం. ఆ రోజున పచ్చని చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికివేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆవా భూములను ఆక్రమించడానికి ఈనాడు ఆ ఆవా భూముల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసినటువంటి ఈ రకంగా ఈ రోజున ప్రకృతి విలయతాండం చేయడానికి, ప్రకృతి వరమిస్తే మనందరం కూడా జన్మిస్తే మానవుడు ప్రకృతిని కాపాడాల్సింది పోయి ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ రక్షణ, మన కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందర శుభ్రంగా ఉండాలి. ఎవరు ఏ రకంగా ఇంటిని ఉంచుకుంటున్నామో, ఇంటి లోపల ఉంచుకుంటున్నామో, ఇంటి బయట కూడా మనం అదే రకంగా మన తీరు ఉన్నట్లయితే ఈ సమాజంలో అనేక అంశాలకి మనమే మార్గదర్శకులు అవుతాం, తీర్పు అవుతాం అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు వాళ్ళ ప్రపంచ జనాభా మొత్తం కూడా ఈ రోజున పర్యావరణం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే పౌరులుగా జీవిస్తూ ఉన్నామో, సహజీవనం చేస్తూ ఉన్నామో, ఏ రకంగా ఇంటిని సరిదిద్దుకుంటా ఉన్నామో, ఇంటిని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నామో అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజున బాగుండాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటా కూడా ఒక చెట్టును నాటుకోవాలి. ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా, ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పోతూ ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారో అదే రకంగా ఈ వృక్షాల నీడన సేదతీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునేదానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస, వాచ, కర్మేణ ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి ఈ రోజున మరి ఆ రకంగా ఈ యొక్క చెరువు దగ్గర, మరి రజిక చెరువు దగ్గర ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా
మరి ఐలమ్మ సాక్షిగా మరి ఇది ఈ చెరువు గతంలో ఏ రకంగా ఉండేదో మనందరికీ తెలిసిందే. మరి మన ప్రభుత్వ హయాంలో మనం ఈ చెరువుని అనేక రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్ని అడ్డంకుల్ని కూడా అధిగమించి కబడ్దార్ అన్నా కూడా అరే కబడ్దార్ అనేది ఎవరితో కూడా అనుకోండి, మీరు ఏ దారి అన్నా కూడా మా దారి ఇదేరా అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి గత ప్రభుత్వానికి, అదేవిధంగా ఈనాడు ప్రకృతిని కాపాడుకోవడానికి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ, దుగ్గిరాల శివమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత రైతులకు క్వింటాల్కు 7,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములక శివస్వామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 8న పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ 2024 జనవరి 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ యజమాని నిర్లక్ష్యము కుట్రపూరితంగా తగలబెట్టడం వల్ల దాదాపు 100 కోట్ల రూపాయల పసుపు తగలబడింది. రైతులు దాదాపు మరి నష్టపోయిన ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రభుత్వం పరిహారం ఇస్తాము కింటాకి 7,000 రూపాయలని వాగ్దానం చేసింది. వాగ్దానం చేసినా కానీ ఇంతవరకు అమలు చేయనందుకు నిరసనగా రేపు సోమవారం 8వ తేదీన దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్ద రైతులు, కూలీలు, కౌలు రైతులు, కార్మికులతో ఈ యొక్క కార్యాలయం ముట్టడి జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాస్ కృషి అభినందనీయమని కత్తెర సురేష్ కుమార్ అన్నారు. తెనాలి పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో మాదిగ ఆత్మీయ సేవా సమితి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, ప్రొఫెసర్ పొన్నగంటి జోసెఫ్ రత్నాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మాదిగ జాతి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు సేవలను కొనియాడారు. మాస్ జెండా ఆవిష్కరణ శుభపరిణామని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జోసెఫ్ రత్నాకర్ మాట్లాడుతూ సమాజ అభ్యున్నతి కోసం పనిచేసే సంస్థలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కొట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుద్దపల్లి నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మాస్ ఆర్గనైజేషను ఎంతో కాలం నుంచి పేద, బలహీన, దళిత ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తూ ప్రత్యేకంగా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదల్ని ఆదుకుంటూ సహాయం చేస్తూ ఈ యొక్క మాస్ ఆర్గనైజేషన్ మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను రావడం అనేటువంటిది నా అదృష్టం. ఎందుకంటే ఈరోజు మొన్న కొత్తగా మన తెనాలి బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాజారావు అన్న గారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి కొక్కిలిగడ్డ సునీల్, మరి కొక్కిలిగడ్డ సునీల్కి కూడా ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీరిరువురు కూడా సమాజంలో ఎంతగానో మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగరాజు గారి యొక్క ఈ యొక్క సొసైటీకి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అడ్వకేట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుస నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ, మాస్ యొక్క విధి విధానాలు ఏంటో, సేవా కార్యక్రమాలు ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎప్పటి నుంచో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎప్పుడు ఎక్కడున్నా కూడా సేవా కార్యక్రమంలోనే మరి నిమగ్నం అవుతూ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మేము ఈరోజు మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ద్వారా
అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాకంటూ ఒక దశ నిర్దేశించడానికి ఒక జెండా, ఒక కండవాన్ని రూపకల్పన చేసుకుంటూ దానిలో భాగంగా మరి ఎప్పటి నుంచో ఎంఆర్పిఎస్కి లీగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాదిగ పోరాటంలో ఆయన కూడా ఒక భాగమై ఈ ప్రాంతంలో ఎంతోమంది మాదిగ యువకులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కేసులు పడినప్పుడు ఎన్నో కేసులకి ఆయన మరి అండదండలుగా ఉండి ఎంతోమంది ఉద్యమకారులకి మరి ఊరటనిచ్చినటువంటి వ్యక్తిగా రాజారామన్న, ఇందుపల్లి రాజారామన్న మనందరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ సందర్భంలో మేము సన్మానించుకోవటం మాకు దక్కిన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందరూ వచ్చినందరూ కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కొక్కిలిగడ్డ సునీల్ గారు మరి మాస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నాడు. చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మరి మా అల్లుడు సుద్దపల్లి నాగరాజు ఒక మాస్ అనే సంస్థను స్థాపించి దాని వార్షికోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా గర్వకారణమైన విషయం. నాకు పరిచయం ఉన్నంత వరకు ఈ మాస్ అనే ఆర్గనైజేషన్ ఫార్మేషన్ ముందు నుంచి కూడా నాగరాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాలని బలోపేతం చేస్తూ ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామంలో నాకు తెలిసి సుద్దపల్లి నాగరాజు అనే తెలియని వ్యక్తి నాకు తెలియకుండా ఎవరుంటారు. పర్టికులర్గా దళిత బడుగు బలహీన వర్గాలకి తన చేతనందిస్తూ సాటి సహాయం చేస్తూ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటూ ఈ మాస్ సంస్థ మరి దినదిన అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని మరి ఈరోజు ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి మా ప్రముఖుల్ని తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నిక కాబడ్డ మిత్రుడు రాజారామన్నకి సన్మానం చేసుకోవటం, అలాగే మరి ఒక మిత్రుడు కొక్కిలిగడ్డ సునీల్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్గా నియమించబడిన సందర్భంగా అతను కూడా సన్మానించుకోవటం ఈ మాస్ ఆధ్వర్యంలో జాతి మొత్తానికి చాలా గర్వించదగ్గ విషయం. పేదలకు సాయం చేయడమే తన పుట్టినరోజు ప్రత్యేకతని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. రూరల్ మండలం కొలకలూరు కాలువకట్టపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. నిరాడంబరంగా జరిగిన సినీ దర్శకుడు దిలీప్ రాజా పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్రం నలుమూలల నుండి నటీనటులు, మా ఏపీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్ను గిరిజన బాలిక మరియమ్మ కత్తిరించగా మరో గిరిజన మహిళ వెంకటేశ్వరమ్మ జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సమావేశంలో సినీ నటులు రమేష్ వర్మ మాట్లాడుతూ పుట్టినరోజున పేదలకు సహాయం చేయడం ఎందరికో స్ఫూర్తినిచ్చిందన్నారు. మా ఏపీ సభ్యత్వం కార్డులను ఉచితంగా అందించడం పారదర్శకతకు ప్రతిరూపమని నటుడు వారణాసి పాత్రుడు చెప్పారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కేవీరావు, బెల్లంకొండ వెంకట్, నాగమణి, స్టైల్ రవి, మల్లిపాడు రమేష్, లక్ష్మి, ఎర్రబాబు, సైదులు, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజులు జరుపుకోవటం అంటే ఆ స్థాయి ఉన్నవాళ్ళు జరుపుకుంటారు. దాని హంగామా వేరు, దాని సెటప్ వేరు. భగవంతుడు, అది యేసుక్రీస్తు కావచ్చు, అల్లా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, హూమెవర్కి మేబీ దేవుడు ఇచ్చే మరో సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చే రోజు అది. సో ఈ రోజున నా జన్మదిన సందర్భంగా many people have come and attended from different places. చాలా చోట్ల నుంచి చాలామంది నా మీద అభిమానంతో, ప్రేమతో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్, ఈరోజు పుట్టినరోజులంటే కేకులు కట్ చేయటం, చాలా హంగామా ఉంటాయి. ఈ హంగామాలకు దూరంగా నా పుట్టినరోజు నేను ఈరోజు కొలకలూరులో కాలువ కట్టల మీద నిరాశ్రయులుగా జీవిస్తూ
నిర్భాగ్యులుగా ఉంటూ పొలాల గట్లన, కాలువ గట్లన, పాముల పుట్టల పక్కన నివసించే నిరుపేద యానాదులకి వాళ్ళ దగ్గర నా జన్మదినం జరుపుకునే అవకాశం దొరకటం, ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. వాళ్ళతో కలిసి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో పాటు మేము కూడా బిర్యానీ తింటాం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఇట్స్ ఎ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. డెఫినెట్లీ వాళ్ళతో ఈరోజు కొంత సమయం గడుపుకునే అవకాశం రావటం సంతోషంగా ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్టిస్ట్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్ who have attended and who took a part in this program. I'm most thankful to all of them. అట్లాగే దేవుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరో సంవత్సరాన్ని ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున కూడా మళ్ళీ అందరం కలిసి చేసుకుంటాం. అయితే ఇట్స్ ఎ పార్ట్ ఇన్ మై లైఫ్. ఎప్పుడూ కూడా నేను కుష్ఠవ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వాళ్ళకి, గిరిజనులకి సహాయం చేస్తూనే ఉంటా. ఆ శక్తి ఇచ్చింది కూడా దేవుడే. నేను దిలీప్ రాజా గారు పుట్టినరోజు అని తెలుసుకొని వచ్చాను. కనీసం మాకు ఎవరికి తెలపడం కూడా తెలపకుండా ఆయన అంత నిడారంభంగా చేసుకున్నాడంటే మాకు తెలిసి నేను వచ్చాను. మేము శాలువాలు, దండలా ఇచ్చినా కూడా ఒక్క గిఫ్ట్ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. మీ మనసులో చోటు ఉండి మీరు అభిమానంతో వచ్చారు, నాకు అదే చాలన్నారు. ఇంకా మా చేత సేవా కార్యక్రమాలు కూడా చాలా చేయించారు. అందరికి బట్టలు పంచడం, భోజనాలు పంచడం అవన్నీ చేయించారు. ఇంత సేవా కార్యక్రమం చేయించినందుకు దిలీప్ రాజా గారికి మేము కూడా రుణపడి ఉంటాం. మా డైరెక్టర్ గారు అయినట్టు దిలీప్ రాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాటు సేవ చేసి అవకాశం ఇచ్చిన మా దిలీప్ రాజు గారు డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గారి పుట్టినరోజు అని తెలుసుకొని మా ఆర్టిస్టులు అందరం సార్కి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. సార్ మాకు ఈరోజు నా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను మెంబర్షిప్ కార్డు మాకు ఆయన కానుకగా ఇచ్చారు. ఇదే మెంబర్షిప్ కార్డు మేము తీసుకోవాలంటే హైదరాబాద్లో ₹1,00,000 పే చేయాలి. ఆయన ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గుర్తింపు కార్డు మాకు ఇవ్వడం జరిగింది. నా పేరు నాగమణి. నేను సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాను. గరడపల్లి మండలం పురుగోడు. సార్ బర్త్డే సందర్భంగా ఈరోజు సార్ని కలవటానికి వచ్చాను. సార్తో పాటు భోజనాలు, బట్టలు పంపిణీకి నేను కూడా వెళ్ళాను. చాలా సంతోషంగా ఉంది. సార్ని కలవనీకే ప్రత్యేకంగా వచ్చాను అక్కడి నుంచి. తెనాలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా దర్బార్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు సంబంధించిన వినతులు అందాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నేను రైల్వేలో నేషనల్ స్కూల్ చేశాను. ఆ తర్వాత ఎగ్జామ్ వచ్చాను. 4 సంవత్సరాలు బియ్యం కార్డు చేసేసాను. తెలుగుదేశం పార్టీ సబ్జెక్ట్ ఇన్సూరెన్స్ అప్లై చేసాం కానీ దరఖాస్తులు ఏం చెప్పలేదు. యాక్సిడెంట్స్ 5 ఫిబ్రవరిలో చేసాం. నవంబర్లో చనిపోయాడు. 2024 నవంబర్లో చనిపోయాడు. 20 పార్టీ ఆఫీస్కి అవునమ్మా, నేను ఇట్లా ఇచ్చాను, నాకు ఇన్సూరెన్స్ కాలేదని ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 15,000 ఎందుకు రావాలనుకుంటున్నాం? అది మీరు చెప్పారు సార్ వచ్చినప్పుడు సచివాలయం ఇప్పుడు ఎప్పుడు అప్లై చేసావు? 4 నెలలు అవుతుంది. వస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చేట్లు వస్తుంది. మీ దగ్గర పెట్టుకోవద్దు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, ప్రజలు, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ సెల్లో జరపడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు స్థానికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా పెన్షన్స్ కానీ సైట్స్ విషయంలో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము చేయగలిగి చేస్తాము. ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి రిఫరెన్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపు ఏ చిన్న విషయం వచ్చినా కూడా కూటమి నాయకత్వంలో ప్రజలకి హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మాకు, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది ఇందుపల్లి రాజారాం, గుంటూరు విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన కొక్కిలిగడ్డ సునీల్ కుమార్ ను మాస్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. పట్టణంలోని ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి కత్తిర సురేష్ కుమార్ మాట్లాడుతూ రాజారాం, సునీల్ కుమార్లు మాదిగ జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడి వారి కొత్త బాధ్యతల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ పొన్నగంటి జోసెఫ్ రత్నాకర్ మాట్లాడుతూ సమాజ సేవకులను గౌరవించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కొట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, రావూరి సతీష్, ఆర్ దివా, ఆర్ వినయ్, పోతుల రాజాబాబు, కొండమూది బోస్బాబు, నలుపుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శరత్, అత్తోట శ్యామ్, మట్లపూరి రాజేశ్వరరావు, వేజండ్ల సుధాకర్, ఎడ్లపల్లి రవికిరణ్, మల్లవరపు బాబీ తదితరులు పాల్గొన్నారు. సుమారు 25 సంవత్సరముల నుంచి ఈ తెనాలి ప్రాంతంలో మరి మా పెద్దన్నటువంటి కత్తిర సురేష్ అన్నగారి ఆశీస్సులతో మా సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు కానీ, అదే రీతిగా మరి పాస్టర్స్కి కానీ ఎన్నో కార్యక్రమాలకి తన వంతు సాయం చేస్తూ ప్రతి ఒక్క పల్లెలో కూడా తనకంటూ ఒక గుర్తింపుని చేసుకుంటూ ఒక మంచి టీం వర్క్ నడుపుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగరాజు ఈరోజు మాస్ అనే సంస్థని ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మా ప్రీతమ అన్నగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి తెనాలి బార్ ఎలక్షన్స్లో మా అన్న ఇందుపల్లి రాజారామన్నని మరి ప్రెసిడెంట్గా అన్ని వర్గాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడటం అనేది మరి అన్నగారి యొక్క మరి అది అతని యొక్క ఉన్నటువంటి మన మాదిగలకు ఉన్నటువంటి కమిట్మెంట్కి మరి ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని బలపరచడం పట్ల మేము చాలా హర్షిస్తున్నాము. అదే రీతిగా మరి కొక్కిలిగడ్డ సునీల్ గారు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా మరి ఆయన కూడా మీ మా సంస్థ గుర్తించి మరి సన్మానించడం అనేది చాలా జాతి గర్వించదగినటువంటి విషయంగా భావిస్తూ మరి ఈ రోజున మాస్ సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నాకు మిత్రుడు సునీల్ గారికి కూడా సన్మానం జరిపిస్తున్న మాస్ అధినేత నాగరాజు గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా మా కత్తిర సురేష్ గారు మరి సేవా కార్యక్రమాల్లో దిట్ట, మరి ఎంతో ప్రణీతి చెందినవారు, అన్ని మంచి మనసు కలిగిన సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని రావటం, అలాగే మా ప్రొఫెసర్ గారు రత్నాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో మా రావటం చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నికైన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున
అందరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మధుర కవి నూతక్కి అబ్రహాం రచనలు సమాజ చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచాయని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు గుజ్జలముడి కృపాచారి పేర్కొన్నారు. మధుర కవి నూతక్కి అబ్రహాం 27వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సభలో ఆచార్య గుజ్జలముడి కృపాచారి మాట్లాడుతూ అబ్రహాం రచనలు సమాజ చైతన్యానికి దోహదపడినవని అన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్ అబ్రహాం సాహిత్య సేవలను కొనియాడగా అకిదాస్ కిరణ్ ఆయన రచనలు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, పరిశోధకుడు బొరదగుంట సతీష్ కుమార్, సంఘ సేవకుడు ఎడ్లపల్లి రవికిరణ్ తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచం ఎప్పుడైనా ముందుకు సాగాలి అంటే కవులు, కళాకారుల వల్ల మాత్రమే అవుతుంది. కవులు ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని నిర్దేశించి చేయగలిగినటువంటి మహాకవులందరూ కూడాను భారతదేశంలో మనకి ముబ్బడిగా ఉన్నారు. తెలుగులో ముఖ్యంగాను మనకి నూతక్కి అబ్రహాం గారు వర్ధంతి ఈరోజు జరుపుకుంటూ ఉండగా ఆయన జాషువా గారి శిష్యుడిని ఆయన ఎలుగెత్తి చాటారు. అలాగే జాషువా కూడాను నా ప్రియమైన శిష్యుడు అబ్రహాం అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఆయన నూతక్కి అబ్రహాం గారు చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. జలరుహాక్షి కానీ, అలాగే మత్కుణం కానీ. మత్కుణము అంటే నల్లి అని అర్థం. అకిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మధుర కవి కీర్తిశేషులు నూతక్కి అబ్రహాం గారి 27వ వర్ధంతి జరుపుకోవటం, ఆయనకు ఘన నివాళులు అర్పించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ సందర్భంగా మన మధుర కవి గారి గురించి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మధుర కవి గారు నూతక్కి అబ్రహాం గారు కొలనూరు గ్రామంలో జన్మించటం, అదే గ్రామంలో మేము కూడా జన్మించటం మా అదృష్టంగా మేము భావిస్తాము. ఎందుకంటే కొలకలూరు గ్రామం కవులు, కళాకారులకు పుట్టినిల్లు. కళామ తల్లి ముద్దు బిడ్డలంతా కొలకలూరులో చాలామంది పుట్టి ఉన్నారు. ఈ తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొలకలూరుకు అంటూ ఒక ప్రత్యేక స్థానం తీసుకొచ్చారంటే వారిలో మొదటి వ్యక్తి నూతక్కి అబ్రహాం గారు, తరువాత మోదుకూరి జాన్సన్ గారు, ఒల్లూరు వెంకటరామయ్య చౌదరి గారు, ఇలా ప్రముఖ వ్యక్తులు జన్మించిన గ్రామం. ఆ గ్రామం నుంచి మేము కూడా చదువుకొని ఈరోజు మరి ఆయన వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా సంతోషం. తెనాలి శ్రీనివాస కళ్యాణ మండపంలో జాతీయ మానవ హక్కుల సమావేశం జరిగింది. నేషనల్ చైర్మన్ ఈద్రు పద్మాకర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ యనమల ఈశ్వరరావు తదితర జాతీయ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పండ్లు, బ్రెడ్, దుస్తులు అందజేశారు. అనంతరం జాతీయ మానవ హక్కుల సంస్థ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమం సమాజ సేవ, మానవతా విలువలకు అద్దం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. బాధింపబడుతున్న హింసాత్మకంగా సమాజంలో లేని విధంగా బాధపడుతున్న అమాయక ప్రజలకి అవేర్నెస్ కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం. అలానే ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేసి పేదలకు సహాయం చేసే ఒక ప్రక్రియ మేము శ్రీకారం చుట్టాం. కనీసం మీ ధర్మంగా, మన ధర్మంగా, మానవ ధర్మంగా మీరు చేయాల్సిన సహాయం పేదవాడికి చేయూతనివ్వడమే, లేని వారికి పోగొట్టడమే, వృద్ధులకి చేయడము. అందుకనే నా సంస్థలో ప్రతి ఒక్కరికి మేము 10 లక్షలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మేము సభ్యుడికి ప్రతి ఒక్కరికి మా వంతు మా కోసం వాడు పనిచేస్తున్నారు సైనికుల లెక్కన. అలాంటి వాళ్ళకి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము వాళ్ళ పత్రాలు కూడా మనకు అందజేస్తున్నాం. భారతదేశంలో 8 కోట్ల మంది నిరుపేదలు ఉన్నట్టుగా ఒక సర్వే సంస్థ తెలిసింది. అందరికీ నేను చేయను,
మానవత్వం ఉంటుంది, చేయాలని ఆలోచన ఉంటుంది, చేయం. మాకు తోచిన సహాయం చేయాలి, మాకు తోచిన సహాయం చేయాలనే ఒక ఆలోచనతో ప్రజల్లో మరి ముఖ్యంగా ఒక అవేర్నెస్ తీసుకోవాలి. ఎవరైతే అవసరతలో ఉంటారో మా శక్తి కొలది మా చేతనైన సహాయం చేయడానికి ఈ సభ్యులందరూ కూడా ఒక ఆలోచనతో ఒక ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వైద్యశాల నందు సుమారు ఒక 70 మందికి ఈరోజు ఫ్రూట్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి డ్రెస్సులు కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా తెనాలి నుంచి స్టార్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక సేవా కార్యక్రమంతోనే ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ కార్యక్రమం చేసుకొని ఇక్కడ వచ్చి అగ్ని ప్రమాదంలో బాధితులుగా ఉన్నటువంటి ఆ 4 కుటుంబాలకు కూడా మన చేతనైన సహాయం చేయాలని ఇక్కడి నుంచే మనం ప్రారంభిస్తున్నాం. తెనాలి పట్టణంలోని చాకలి చెరువు ప్రాంతంలో తెనాలి 2 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడాలని పోలీసులు కోరారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లైసెన్స్ లేని చేతలేదండి, ఆయన చేతాల లైసెన్స్. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి తెలుసా? ఏమైనా తెలుసా తెలీదా? యాక్సిడెంట్ అవ్వడానికి 4 కారణాలు. నెంబర్ 1 మెకానికల్ డిఫెక్ట్ ఆఫ్ ద వెహికల్. మన వెహికల్కి బ్రేకులు పడకపోవడము, సరిగా చక్రాలు లేకపోవడము, సరిగా ఇంజన్ లేకపోవడము, సరిగా అంటే కరెక్ట్ అయినటువంటి అంటే హ్యాండిల్స్, యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి వెదర్, అంటే వాతావరణంలో మంచు పడడము, వర్షం పడడము, వెహికల్ డిఫెక్ట్. రెండవది వెదర్, వాతావరణంలో మార్పుల వల్ల. తర్వాత రోడ్డు డిఫెక్ట్, చూసుకోకుండా గుంతలో ఏం పడుతుంది, చక్రం పడుతుంది, బండి పడిపోద్ది. ఈరోజు మన తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాకలి చెరువు దగ్గర మన గవర్నీయులు వకుల్ జిందాల్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనము ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం, స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనము ట్రాఫిక్లో మెయిన్ యాక్సిడెంట్లు ఏ విధంగా అవుతాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హ్యూమన్ ఫాల్ట్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, మోటార్ వెహికల్ ఫాల్ట్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, తర్వాత వెదర్ వల్ల జరిగే యాక్సిడెంట్స్, ఇవన్నీ తప్పిదాల గురించి మన ఏరియాలో పబ్లిక్కి మనము కొంచెం జాగ్రత్త చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మెయిన్ యాక్సిడెంట్ అవ్వడానికి ఈ హ్యూమన్ ఫాల్ట్, అంటే మనిషి చేసే తప్పిదాల్లో ఈ మధ్యలో ఫ్యాషన్గా ట్రిపుల్ రైడింగు, టౌన్లో స్పీడ్ లిమిట్స్ పాటించకపోవడము, తర్వాత డంక్ అండ్ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ రైడింగు, తర్వాత వెహికల్ బాగలేకుండా ఆర్సీ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేయడము, ఈ విధంగా డ్రైవింగ్ చేయడం ద్వారా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని మరి అందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల మెయిన్ ఈ రైడర్స్, అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ పేరెంట్స్కి, మరి ముఖ్యంగా ఈ మైనర్స్కి ఈ మధ్యలో డ్రైవింగ్ చేయడం చాలా ఫ్యాషన్గా తీసుకుంటున్నారు. దీనివల్ల ఈ మైనర్స్ డ్రైవింగ్ వల్ల వాళ్ళకు డ్రైవింగ్ గురించి తెలియదు, లేనిపోని యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులకి వాళ్ళు కూడా తీరని దుఃఖం మిగులుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో ఈ ట్రాఫిక్ గురించి బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరగకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి. ములక శివసాంబిరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.